నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నావేమో, కానీ నా చెల్లి ఎంతో ఇష్టంగా ఈ పెళ్లి చేసుకుంటోంది. టైంకి నేను అక్కడికి చేరుకోకపోతే తను ఎంత ఇబ్బంది పడుతుందో అని ఆలోచిస్తున్నాను. మా సాడిస్ట్ బ్రదర్ నిజస్వరూపం బయట పెడదామని ఇక్కడికొస్తే సరైన ఆధారాలు దొరకలేదు. లేదంటే వాడి తలకి కట్టేది బాసికం కాదు, మెడకి తువ్వాలు చుట్టి పంచాయతీ దగ్గరికి లాక్కొని వెళ్ళేవాడివి బావా. దాహం వేస్తుంది. ఆపు. ఎందుకు? నాకు దాహం వేస్తుంది, నీళ్లు తాగాలి. ఆపు 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 ఆపు. వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా కొట్టు ఉండాలి కదా. కొట్టే అక్కర్లేదు, ఆ పంపు కొట్టుకుంటే మొహానికి కూడా నీళ్లు కొట్టుకునేంత వాటర్ తాగొచ్చు. దిగు. వెక్కిరిస్తున్నావా? ఇలా గొంతు చించుకుంటే దాహం వేకి ఇంకేం వేస్తుంది? కొంచెమైనా బుర్ర ఉండాలి. సర్లే, ముందు నువ్వు వాటర్ తాగు. బావా ఏమైంది బావా? అయ్యో బావా, అయ్యో ఏమైంది బావా? అసలు బుద్ధుందా నీకు? అలా ఎలా కొడతావే? సారీ బావా, చూసుకోలేదు బావా. ఏంటి చూసుకోకపోవడం? ఏదైనా పని చేసేటప్పుడు ధ్యాస పెట్టి చేయాలని తెలీదా నీకు? అయ్యో బావా, రక్తం వస్తుంది, గాయమైనట్టుంది. సారీ బావా. సారీ బావా. సారీ బావా, నొప్పిగా ఉందా? సారీ, నిజంగా నువ్వు ఒకటి చేయి పెట్టడం నేను చూడలేదు. రియల్లీ సారీ. ఏయ్ సర్లే, ఏడు పాపం. ఇప్పుడు నేనేమన్నానని? పాపం, నేను దాహం అన్నందుకే ఇక్కడ ఆపావు కదా. బుద్ధి లేని దాన్ని చూసుకోకుండా చేతికి పంపు కొట్టేశాను. వేళ్ళు చిక్లిపోయినట్టున్నాయి. ఎంత నొప్పిగా ఉందో ఏంటో. నేను ఏడవాలి, నువ్వు కాదు. కాసేపు నోరు మూసుకుని ఉంటావా? ముందు నీళ్లు తాగు, పద. ఏం వద్దులే. ఏయ్ ముందు తాగు. మళ్ళీ ఏడ్చుకుంటూ నీ కన్నీళ్ళనే తాగుతూ ఉప్పగున్నాయి చప్పగున్నాయని నన్ను సతాయిస్తావు. ముందు తాగు. చెలి చెయ్యి చాపనే చూపు విసిరనే ఒకసారి చెయ్యి చాపి మార్చన జగానే. చూసుకోలేదు బావా. నేను కూడా ఇన్నాళ్ళు చూసుకోలేదు. ఏంటి? ఏం లేదు. నలుగు కార్యక్రమం మొదలవుతుంది, పూలు తీసుకురమ్మన్నారు. హడావిడిగా వస్తుంటే కాలు జారి. నిన్న నేను రావడం చూశాను అమృత, కానీ అప్పుడేమనిపించలేదు. ఇప్పుడు నువ్వు రావడం చూడలేదు, కానీ ఎందుకో ఇప్పుడు ఏదోలా అనిపిస్తుంది. ఏదోలా అనిపించడం అంటే? ఏమో, మరదలు భావం తగిలితే ఉండే గమ్మత్తే వేరనుకుంటా. దేవరాజు బావ తక్కువ మాట్లాడతాడు, కానీ వీర్రాజు బావ ఎక్కువగానే మాట్లాడతాడు అనుకుంటా.
ఇక్కడేం చేస్తున్నావు అక్క? ఏమైంది? నలుగు కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ చేసేసాం. కానీ ఈ టైం అయినా శివ గంగన్నయ్య రాలేదని వరదరాజులు మామయ్య గారు టెన్షన్ పడిపోతున్నారు. ఆ విషయం ఏమైనా నీకు తెలిసేమోనని అడగడానికి వచ్చాము. నాకేం తెలుసు? కంగారు పడక నాగవల్లి, గంగబావ చాలా జాగ్రత్త తీసుకొస్తాలే. టైంకి తీసుకురావాలి కదా. లేట్ అయ్యే కొద్దీ ఎవరేమనుకుంటారో ఏం జరుగుతుందో అని మాకు భయం మొదలవుతుంది. ఎక్కడున్నారో ఏంటో. ఆ కన్నీళ్లు తుడుచుకుని ఆ కళ్ళు బాగా తెరుచుకుని ఇప్పుడు కొట్టు, చేతి పంపు. పద. నీ వల్లేనే మా బావ వేళ్ళు చిక్లాయి. తొందర ఎక్కువే నీకు నాలాగా. వస్తున్నావా? చెప్తా నీ పని. బాగా నొప్పిగా ఉందా బావా? మరి ఎలా బావా? నువ్వు పాటలు పాడకుండా తిక్కగా మాట్లాడకుండా కూర్చో, వెళ్దాం. హాస్పిటల్కి వెళ్దామా బావా? ముందు ఊరికి వెళ్దాం. ఇలా అయితే ఎలా వెళ్తాం బావా? నువ్వు ఎక్సలేటర్ సరిగ్గా పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నావు. చూస్తున్నావు కదా, నేను ఇబ్బంది పడుతుంటే నువ్వు లోపల సంబరపడుతున్నావా? అయ్యో లేదు బావా, నా వల్లే ఇలా అయిందని బాధపడుతున్నాను. అయినా నీ బాధ ఎవరికి కావాలి? నా బాధ నువ్వు అర్థం చేసుకోవా? నొప్పి ఉందని జాలి పడుతున్నాను కదా. నాకు కావాల్సింది జాలి కాదు, నా చెల్లెలి పెళ్లి. ముహూర్తం టైం లోపల నేను ఊరికి వెళ్ళాలి. వెళ్ళాలంటే బుల్లెట్ వేగంగా వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే నువ్వు నడపాలి. అది కూడా నేనే చెప్పాలా? దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అలా చూస్తూ ఉన్నావు గాని అయ్యో పాపం, చేతికి దెబ్బ తగిలాక ఎలా నడపగలవు బావా? నువ్వు వెనక్ కూర్చో, నేను నడుపుతాను అని అన్నావా? అలా అనాలా? మూతి మీద గుద్దనంటే ఇక్కడే పళ్ళు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటావు. నేను ఇక్కడే కూర్చుంటే పెళ్లి పిట్టల మీద ఎవరు కూర్చుంటారు? నువ్వు కూర్చుంటావో లేదో నాకు తెలియదు తల్లి. నా చెల్లి శ్రీవల్లి అయితే పెళ్లి కూతురులా కూర్చోవాలి, తన పెళ్ళవ్వాలి, నా ఆశయం నెరవేరాలి. కుడి చేతికి దెబ్బ తగిలింది. ఎడమ చేత్తోనే అక్షింతలు తీసుకుని తనని ఆశీర్వదించాల్సి వస్తుంది. బావా, అక్షింతలు ఏ చేత్తో వేశామన్నది ముఖ్యం కాదు బావా, మనసారా దీవించామా లేదా అన్నదే ముఖ్యం. ఈ మాటలకేం తక్కువ లేదు. కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడే టైం పాస్ చేయడానికి కాదు నేను ఇక్కడ బండి ఆపింది. నువ్వు నడిపితే త్వరగా వెళ్దామని. నడుపు నడుపు అని నా మీద పడి అరవటమే కాని నువ్వు తప్పుకుంటేనే కదా నేను డ్రైవింగ్ సీట్లో కూర్చునేది. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారరాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. మనం వచ్చి చాలాసేపు అయింది కదే. తిరుపతమ్మక్క, మేమొచ్చి చాలాసేపు అయింది. పిల్లలెవరు కనిపించట్లేదు. ఏ పిల్లలు? అదేంటి అది అలా మాట్లాడుతున్నావు? మళ్ళీ ఇప్పుడు కాని పిల్లల్ని కని మా చేతిలో పెడతావా ఏంటి? మీరేం చెప్తున్నారో కొంచెం అర్థమయ్యేలా చెప్పండమ్మా. ఆ పెళ్లి కూతుర్లిద్దరికి నలుగు పెట్టాలనే కదా మేమొచ్చింది. ఏర్పాట్లు చేసినా కూడా ఒక్కరు కూడా రావడం లేదేంటి? శివపార్వతిని శ్రీవల్లిని రమ్మనండి. ఆ వచ్చేస్తారు. ముందు శ్రీవల్లికి నలుగు పెట్టండమ్మా. ఈలోపు శివ వచ్చేస్తుంది. శివపార్వతి వచ్చేయడం ఏంటి? ఇంట్లో లేదా? ఉంది, ఇంట్లోనే ఉంది. లేకుండా ఎక్కడికి పోతుంది? నేనన్నది
ముందు శ్రీవల్లికి నలుగు పెడితే ఆ తర్వాత శివకి నలుగు పెట్టొచ్చు అని. ఎంతైనా మేనకోడలు కాబట్టి ముందు శ్రీవల్లి బుగ్గలకే పసుపు రాయాలని చూస్తుంది. చూసారా? కన్న కూతురు కాకపోయినా శివపార్వతి అత్తారింటికి వెళ్లే పిల్ల. శ్రీవల్లి ఈ ఇంట్లోనే కాపురం చేయాల్సింది కదా. కాబోయే కోడలికి ఆ మాత్రం ప్రేమ చూపిస్తేనే కదా అత్తని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంది. మాట్లాడుకుంటూ ఉంటే ఆలస్యం అయిపోతుంది. నేను ముందు శ్రీవల్లిని పంపిస్తాను. మీరు వెళ్ళి రెడీ చేయండి. చూడు తిరుపతమ్మక్క, ఒకే ఇంట్లోనే 2 పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు ఒకసారి ఒకరికి నలుగు, తర్వాత ఇంకొకరికి నలుగు పెట్టకూడదు. ముహూర్తాలు ఇద్దరికి ఒకటే కదా. అవును, ఇద్దరికి ఒకటే. మరింకే ఇద్దరిని రమ్మనండి, ఒకేసారి నలుగు పెడతాం. తొందరగా పంపించు. పదండి మనం వెళ్దాం. ఇదేంటత్తా, వీళ్ళు కూడా పెట్టి చేస్తున్నారు? ఏంటోని, నిన్న సాయంత్రం 6 గంటలకు రావాల్సిన పిల్ల ఇప్పటి వరకు రాలేదు. గంగ కూడా వెళ్ళాడన్న ధైర్యంతో పంపించి పొరపాటు చేశానే. అన్నయ్య ఫోన్ కూడా కలవట్లేదత్తా. ఫోన్ ఎక్కడైనా పడేసుకున్నారో లేక ఛార్జింగ్ ఉందో లేదో ఏం అర్థం కావట్లేదు. ఒక పక్క మావయ్య వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, ఇంకొక పక్క ఈ ముత్తైదుల గోల్ ఒకటి. ఇద్దరికి ఒకేసారి నలుగు పెట్టకపోతే ఏంటంట? మరి మనం కూడా బెట్టు చేస్తే అనుమానం వచ్చేస్తుంది. గట్టిగా మాట్లాడకండి, ఎవరైనా వింటే పరిస్థితి తారుమారవుతుంది. త్వరగా వెళ్ళు. నువ్వు ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. పక్క నుండి ఆర్డర్లు బాగానే వేస్తారు. ఊరేమైనా పక్కనే ఉందా గబుక్కున వెళ్ళడానికి? పెద్ద పొడిచే పనున్నట్టు నెల్లూరుకి తీసుకొచ్చింది నువ్వు కాదు. తెల్లారితే పెళ్లి పెట్టుకుని నువ్వు ఊరొదిలి వచ్చావంటే జనం ఏమనుకుంటారు? ఊరంతా అనుకోవాలి బావా. చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యవతి, శివపార్వతి పెళ్లి పందిట్లో లేదు అని. రాత్రికి రాత్రే వెళ్ళిపోయిందని అనుకున్నా ఇంకా మంచిది. ఈ వార్త ఎంత గుప్పమంటే నా పెళ్లి అంత త్వరగా ఆగిపోతుంది. నా పెళ్లి ఆగిపోతే శ్రీవల్లి పెళ్లి కూడా ఆగిపోతుంది. ఎందుకమ్మా టెన్షన్ పడతావు? శివపార్వతి ఇంట్లో లేదని చెప్పేస్తే సరిపోతుంది కదా. ఒరే, ఆ మాట చెప్పడానికా ఇంతవరకు పిల్ల ఇంట్లోనే ఉందన్నట్టు నటిస్తూ వచ్చింది? శ్రీవల్లి వదిన నలుగు పెట్టించుకోవడానికి రెడీగా ఉంది. నేను కూడా రెడీగా ఉన్నాను తమ్ముడు. శ్రీవల్లి పక్కన కూర్చుంటే తంతు మొదలైపోతుంది. నువ్వు చాలా కూల్గా ఉన్నావు అన్నయ్య. నాన్న, నానమ్మ, అమ్మ, నేను అందరూ శివ ఇంకా రాలేదేంటని టెన్షన్ పడుతున్నాం. రేయ్, శివ రాలేదు అంటున్నారు, కానీ వెంట వెళ్ళిన గంగబావ గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదేంటి? ఎక్కడ ఆలస్యమైందో ఏమో కానీ వెంటనే అన్నయ్య శివన్ తీసుకొచ్చేస్తాడు. నాకు నమ్మకం ఉంది. అదుగో చూసారా, శ్రీవల్లికున్నంత నమ్మకం కూడా మీకు లేకపోతే ఎలా అమ్మా? ఇద్దరూ వస్తారని తెలుసు, కానీ ఎప్పుడొస్తారు? శ్రీవల్లి, శివపార్వతి ఇద్దరూ ఒకేసారి వస్తే నలుగు కార్యక్రమం మొదలు పెడతామని ముత్తైదువులు బలవంతం చేస్తున్నారు. ముందు నిన్ను శ్రీవల్లిని తీసుకువెళ్లి నలుగు పెట్టించండి అంటే నలుగురు ఉండాలనేసి తెగేసి చెప్తున్నారు. విజయ్ వాళ్ళు కూడా రాలేదు కదమ్మా. 5-10 నిమిషాల్లో ఉంటామని ఫోన్ చేసి చెప్పారు. అదిగో చూసారా, ఇక వాళ్ళు కూడా వచ్చేస్తే పరువు గంగలో కలిసిపోయినట్టే. గంగలో కలిసిపోయినట్టు కాదు, గంగతో కలిసిపోయిన శివపార్వతి గనక ఆలోపు వచ్చేస్తే ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉండదు. పిన్ని, ముత్తైదువులు నలుగు పెట్టడానికి ఇద్దరిని తీసుకురమ్మంటున్నారు. మేమిద్దరం అయితే రెడీగా ఉన్నాం. వెళ్దాం శ్రీవల్లి. శివ అన్నయ్య ఇంకా రాలేదు కదా? వచ్చినట్టే అనుకో.
వచ్చినట్టే. ఏమంటున్నావమ్మా? కుసుమ, ఒక్క సహాయం చేస్తావమ్మా? ఏంటి పిన్ని? పసుపు చీర కట్టుకొని శివపార్వతిలా కాసేపు నటిస్తావా? ఏంటత్త నువ్వనేది? కుసుమ శివపార్వతిలా ఉండాలా? చీర కడితే గుర్తుపట్టరా? గుర్తుపడితే పెద్ద గొడవ అవుతుందత్తా. నా భయం మీకు అర్థం కావడం లేదే. శ్రీవల్లి కనుక ఇంట్లో లేదన్న విషయం పెద్ద ముత్తైదులు కానీ తెలిస్తే ఆ నలుగురు కాస్త 40 మందికి చెప్పేస్తారు. అరగంటలో ఊరంతా పాకిపోతుంది. ఉన్న పరువు తీసేశారని చాముండి అత్తయ్య ఏం చేస్తుందోనని ఒకటే భయంగా ఉంది నాకు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. చెప్పమ్మా కుసుమ, చెప్పు, చేస్తావా? అమ్మా, నువ్వు చెప్పిన ప్లాన్ బాగానే ఉందనిపిస్తుంది నాకు. అదెలా సాధ్యం బావా? పసుపు పెట్టే వాళ్ళేం కళ్ళు మూసుకోరు. మొహం కనపడకుండా కొంగు కప్పుతారేమో. వెరీ గుడ్. చిన్నపిల్లవైనా చలాకీగా ఆలోచించింది. మా అమ్మ ఆలోచన కూడా అదే. ఈ విషయం నాన్నకి నాన్నమ్మకి కూడా చెప్పాలి. లేదంటే శివపార్వతి వచ్చిందని హడావిడి చేస్తే అందరం అడ్డంగా దొరికిపోతాం. ఇది నాటకమే, కానీ నిజం అన్నట్టు నమ్మించాలి. నాకు భయంగా ఉందత్తా. బయట పడితే మాత్రం అందరం అవమానాల పాలైపోతాం. శ్రీవల్లి, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని మీ చెల్లెలకు చెప్పు చాలు. మిగతా డ్రామా నడిపించవచ్చు. ఎందుకంటే పెళ్లి కూతుళ్ళ మెడలో పసుపు తాడు పడకముందు వాళ్ళ మొహాలకి పసుపు రాయాలి. ఈ తంతు జరగకపోతే చాలా గొడవలు జరుగుతాయి. శివపార్వతి వచ్చేలోపు అందరం ఒకే మాట మీద ఉండాలి. ఎవరైనా నోరు జారారో అంతే సంగతులు. జాగ్రత్త మరి. బంగారం లాంటి చున్నీని చింపేయాల్సి వచ్చింది బావా. నీ చున్నీ చిరిగిపోయిందని ఏడుస్తున్నావు గాని నాకు ఈ దెబ్బ తగిలిందన్న కనికరం కాస్త తగ్గిపోయిందన్నమాట. నువ్వు బలంగా ఉంటావు కాబట్టి ఎంత నొప్పినైనా తట్టుకోగలుగుతావు. అదే నాలాంటి సుకుమారి చేతి మీద దెబ్బ పడి ఉంటే ప్రాణం పోయుండేది. నీ చేతి మీద ఎందుకు పడుతుంది? నీ చేత్తోనే నాకు గాయం చేసి పెట్టాలని రాసి పెట్టుంటే. అయినా ఈ కుమారి శివపార్వతి చెయ్యి పట్టుకోవడానికి అక్కడ పెళ్లి కొడుకు కూడా నీకోసం రెడీగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఏమీ జరగవు. ఆడెవడో గొట్టం గోవిందగాడు నా చెయ్యి పట్టుకుంటాడన్న ధ్యాసే తప్ప నీ చేతికైన గాయాన్ని ఎలా త్వరగా నయం చేసుకోవాలన్న ఆలోచనే లేదా నీకు? తూతూ మంత్రాలు చదివి అబ్రక దబ్రా అనేస్తే గాయం మాయమవదు. అలా అని కాదు, దగ్గరలో ఏ ఆర్ఎంపీ డాక్టర్నైనా కలిసి కుట్లు వేయించడమో కట్టు కట్టించడమో చెయ్యాలి కదా. నీ పుణ్యమా అని అంతవరకు ఏం కాలేదులే తల్లి. నువ్వు త్వరగా పోనీ ముందు. వెళ్తున్నాను కదా. ఎడ్ల బండి పోతున్నట్టు అంత నెమ్మదిగా పోతే ఎప్పుడు ఊరు చేరేది? ఎక్సలేటర్ రేస్ చేయడానికి ఏమైంది? హాయిగా కూర్చొని సలహాలు ఎన్నైనా ఇస్తారు. డ్రైవింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఏయ్, నువ్వు మరీ ఇంత నత్తనడకలా వెళ్తే ఈ జన్మకి కళ్యాణ మండపంలో 7 అడుగులు వేలేవు. ఆపితే నేనే నడుపుతాను. 5 నిమిషాలకు ఒకసారి ఆ చేతిలో అదృష్ట రేఖలు ఉన్నట్టు అటూ ఇటూ తిప్పి చూసుకుంటూనే ఉన్నావు. నువ్వేం నడుపుతావు? సైలెంట్గా కూర్చో, నేను డ్రైవ్ చేస్తాను. మరీ ఇంత స్లో అయితే అక్కడ పెళ్లి ముహూర్తం దగ్గరికి వచ్చేస్తుంది.
నిదానమే ప్రధానం అంటారు పెద్దలు. ఆ పెద్దలే ఆలస్యం అమృతం విషమని కూడా చెప్పారు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు చెప్తారు. పోయేదేముంది? మనకి ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని బట్టి నడుచుకోవాలి. ఎంత లేట్ చేస్తే అంత మంచిదన్నట్టు నీకు తగ్గట్టుగా బండి నడపకు. ముందు స్పీడ్గా పోనీ. అబ్బా, నీలా ఎంకరేజ్ చేసుంటే నేను ఈ పాటికి ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేదాన్ని. నువ్వు 2 రోజులకు ఒకసారి వెళ్తావనే నిన్ను వెతికి తీసుకుని రమ్మని నన్ను పురమాయించారు మీ ఇంట్లో వాళ్ళు. హా, నా నీడ నాకు సరిగ్గా కనబడేది కాదు. ఎందుకంటే వెనకాల నువ్వే ఉంటావు కాబట్టి. ఊళ్ళో వాళ్ళందరూ నీకు ఫ్యాన్స్ అయితే నువ్వు నాకు ఫ్యాన్ ఏంటి బావా?